హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చాలా ఈజీ పద్ధతిలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ టెన్సెస్ గురించి చెబితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే కెన్, కుడ్, షుడ్, మస్ట్, ఇవన్నీ కూడా వాంట్ టు, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, అదే మెయిన్ వెర్బ్ అంటే V1, V2, V3 అంటారు కదా, దాన్ని మెయిన్ వెర్బ్ అంటారు అనమాట. ఓకే, ఇవి వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. కెన్, కుడ్, షుడ్, వాంట్ టు, ఈ మొత్తం కూడా దాని కిందే వస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే దాదాపుగా 30% ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు అనమాట. మీకే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వాంట్ టు గురించి తెలుసుకుందాం. ఈ వాంట్ టు అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాల్సి ఉన్న పనులు తెలియజేయడానికి, చేయాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను, చేయాల్సి ఉన్న పనులు తెలియజేయడానికి ఈ వాంట్ టు అనేది ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఈ వాంట్ టు ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే మనం చివరిలో అనుకుంటున్నాను అనే శబ్దం వచ్చినప్పుడు ఈ వాంట్ టు అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఫోన్ మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను. చివరిలో అనేది అనుకుంటున్నాను అనేది వచ్చిందనమాట. అది ఫ్యూచర్లో కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, మనం ఏదైనా సరే అనుకుంటున్నాను అనే శబ్దం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం వాంట్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. మెయిన్ ఏదైనా సరే టెన్సెస్ కావచ్చు, హెల్పింగ్ వర్బ్స్ కావచ్చు, ఏదైనా సరే మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఫార్ములా అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా ఎలాగా ఏంటి అనేది బాగా నోట్ చేసుకోవాలి. ముందు ఫార్ములా వస్తే తర్వాత మనం టెక్నికల్గా అంటే ఇది ఇప్పుడు శబ్దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ శబ్దం ఏది రాగానే ఇప్పుడు అనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అనుకుంటున్నాను అనే శబ్దాన్ని మనం ఎమ్మటే రికగ్నైజ్ చేసి ఓకే ఇది వాంట్ టు హెల్పింగ్ వర్బ్ కాబట్టి మనం ఈ ఫార్ములా ముందుగా సబ్జెక్ట్స్ ఐవియు దే వచ్చినప్పుడు వాంట్ టు వస్తుంది, హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాంట్స్ టు వస్తుంది. ఇక్కడ జస్ట్ యాడ్ ఒకటే, జస్ట్ ఎస్ ఒకటే యాడ్ అయింది అనమాట. హీ షీ ఇట్ వస్తేనే, అది కూడా ఐవియు తెస్తే యాడ్ అవ్వదు. ఓకే, వాంట్ టుకి వాంట్స్ టుకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వాంట్స్ టు, ఇలా చివరిలో వాంట్ ఎప్పుడు ఉపయోగించాలి, వాంట్స్ టు ఎప్పుడు ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఈ శబ్దాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఐ అంటే ఏంది, ఇక్కడ మనం వాంట్ టు ఉపయోగిస్తాం. ఐ అంటే నేను కదా, నేను అనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నాను, నేను తినాలనుకుంటున్నాను, ఇలా ఇక్కడ అనుకుంటున్నాను అనే వస్తుంది సింగిల్గా కాబట్టి. ఓకే, అలాగే వి అంటే మేము అనుకుంటున్నాము, మేము తినాలనుకుంటున్నాము, మేము చేయాలనుకుంటున్నాము, అనుకుంటున్నాము అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అనుకుంటున్నాము అనేది వీకి. ఓకే, నీవు, యు అంటే నీవు, మీరు. ఓకే, మీరు అనుకుంటున్నారు, మీరు చేయాలనుకుంటున్నారు, మీరు తినాలనుకుంటున్నారు, మీరు ఏదో నా గురించి అనుకుంటున్నారు అన్నప్పుడు ఈ శబ్దాలనే మనం గుర్తుంచుకోవాలి. ఈ గుర్తుంచుకుంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. వాంట్ అనేది, వాంట్స్ టు అనేది ఇప్పుడు వస్తుంది అనేది. హీ షీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరి గురించి అయినా సరే ఒక ఆమె గురించి మాట్లాడుతున్నామంటే అది షీ కాబట్టి మనం ఇమీడియట్గా మనకి వాంట్స్ అనేది గుర్తు రావాలి. ఓకే, ఆమె లండన్ వెళ్ళాలనుకుంటుంది, షీ వాంట్స్ టు గో టు లండన్. ఓకే, ఇలాగా మనకి వాంట్స్ టు అనేది ఇమీడియట్గా మనకి బ్రెయిన్లో రావాలన్నమాట. హీ షీ ఇట్ వచ్చినప్పుడు, ఐవియు దే వచ్చినప్పుడు వాంట్ టు అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జామ్స్ చూద్దాం. ఇది ఎలా గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే వెళ్ళాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, అమ్మాలనుకుంటున్నాను. వీటిలో కామన్గా ఒకటే ఉంది. ఏముంది? వెర్బు వెళ్ళటం, తినడం, చూడటం, చేయడం, చదవటం, అమ్మటం. కానీ కామన్గా ఏముందంటే ఈ అనుకుంటున్నాను అనే శబ్దం అనేది కామన్గా ఉంది. అనుకోవటం అనమాట. అది ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే ఎంతమంది అయినా కావచ్చు. అనుకోవడం అనేది అది కామన్గా ఉంది. ఓకే, వెళ్ళాలి ప్లస్ అనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, తినాలి ప్లస్ తినాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను. ఇలాగ ఏదైనా సరే. అదే ఆమెను తీసుకో,
ఆమె వెళ్ళాలనుకుంది, తినాలనుకుంది, వెళ్ళాలనుకుంటుంది, తినాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది, చెయ్యాలనుకుంటుంది, చదవాలనుకుంటుంది, అమ్మాలనుకుంటుంది, ఇలా అనుకుంటుంది అని వస్తుంది అనమాట షీ కాబట్టి. ఓకే, వెళ్ళాలి ప్లస్ అనుకుంటుంది, తినాలి ప్లస్ అనుకుంటుంది, చూడాలి ప్లస్ అనుకుంటుంది, చెయ్యాలి ప్లస్ అనుకుంటుంది, ఇలాగా లాస్ట్లో వస్తుంది అనమాట. ఓకే, ఇలా చదవాలి ప్లస్ అనుకుంటుంది, అమ్మాలి ప్లస్ అనుకుంటుంది. సో ఇలా వెళ్ళాలనుకుంటుంది, తినాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది, చేయాలనుకుంటుంది, చదవాలనుకుంటుంది, అమ్మాలనుకుంటుంది, ఇలా మనం వచ్చేస్తుంది అనమాట. ఓకే, సెంటెన్స్లో. ఓకే, ఇప్పుడు ఒక 6 వర్బ్స్ మనం చూసుకుందాం, గురించి చూద్దాం. మాట్లాడటాన్ని ఏమంటారు? టాక్ అంటారు. చదవటాన్ని ఏమంటారు? రీడ్ అంటారు. చూడటాన్ని ఏమంటారు? వాచ్ అంటారు. కొను అనేదని పర్చేజ్ ఆర్ బై అంటారు. ఇలాగ వెళ్ళు అనేదని గో అంటారు. వదిలిపెట్టని క్విట్ అంటారు. ఓకే, ఇలాగా ముందు సెంటెన్స్ ఎలా ఫార్మేషన్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు నేను మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మేనేజర్తో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే మారదు, ఫస్ట్లోనే వస్తుంది అనమాట. ఓకే, ఐ వాంట్ టు మనం ఫామ్లో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. అది గో వెంట్ గాన్ వస్తుంది కదా. గో అనేది V1, వెంట్ అంటే నేను V2, గాన్ అంటే V3. ఓకే, సో గో వెంట్ గాన్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. అంటే దాన్ని V1 కాబట్టి ఇక్కడ మనం ఇచ్చింది మనం V1 తీసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ఈ ఎడిట్లోనే మనకి వస్తుంది అనమాట. వాంట్ టు అనేది వాంట్స్ టునా, వాంట్స్ టు అనేది మనం చూడవచ్చు. దాన్ని బట్టి మనం ఈ షీట్ వస్తే వాంట్స్ వస్తే IVU వస్తే వాంట్ టు వస్తుంది అనమాట. ఓకే, ఇలాగా సబ్జెక్ట్ అంటే ఐ, నేను కాబట్టి ఐ. అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను? మాట్లాడటాన్ని ఏమంటారు? టాక్ అంటారు. ఐ వాంట్ టు టాక్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు అనేది ఇది స్టాండర్డ్. ఓకే, వెర్బ్ ఇక్కడ ఏముంది? మాట్లాడటం. అదే ఇక్కడ తినాలనుకుంటున్నాను అంటే ఈట్ లేదా హ్యావ్ లేకపోతే టేకింగ్ అని ఇలాగంటాం అనమాట. నేను చెబుతాను ఈట్ ఎప్పుడు ఉపయోగిస్తాను, హ్యావ్ లేకపోతే అలాగే టేక్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాను నేను చెప్తాను. అలాగే నేను మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ విత్ మై మేనేజర్. నేను మా మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను మేనేజర్తో మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మై పెట్టలేదు. ఐ వాంట్ టు టాక్ విత్ మేనేజర్. ఓకే, ఈరోజు వార్తాపత్రిక చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడ్ టుడేస్ న్యూస్ పేపర్. నేను అనేదాన్ని సబ్జెక్టు, వాంట్ టు అనేది అది స్టాండర్డ్. మనం ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క ఏంటిది వాంట్ టు అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి అక్కడ వాంట్ టు రాస్తాం. తర్వాత ఇక్కడ చదవాలనుకుంటున్నాను, చదవటాన్ని ఏమంటారు? రీడ్ అంటారు. ఓకే, ఏం చదవాలనుకుంటున్నాం? ఈరోజు న్యూస్ పేపర్, టుడేస్ న్యూస్ పేపర్. ఓకే, ఇలాగ మనం గుర్తుంచుకోవాలి బ్రెయిన్లో. ఓకే, మేము రేపు సినిమా చూడాలనుకుంటున్నాము. మేము అనేదాన్ని ఏమంటారు? వి. ఓకే, చూడాలనుకుంటున్నాం, చూడటాన్ని ఏమంటారు? వాచ్. ఓకే, అనుకుంటున్నాను అనేదని వాంట్ టు అనేది మనకి స్టాండర్డ్. ఓకే, వి వాంట్ టు వాచ్. ఏం చూడాలనుకుంటున్నాం? ఏ మూవీ టుమారో. రేపు సినిమా చూడాలనుకుంటున్నాం అనమాట వస్తుంది. ఓకే, వారు వచ్చే వారం కారు కొనాలనుకుంటున్నారు. దే వాంట్ టు పర్చేజ్ ఏ కార్ నెక్స్ట్ వీక్. దే అంటే వారిని ఏమంటారు? దే అంటారు. ఓకే, కొనాలనుకుంటున్నారు. వాంట్ టు అనేది స్టాండర్డ్. పర్చేజ్ అనేదాన్ని కొనటం. ఏం కొనాలనుకుంటున్నారు? ఏ కార్. ఓకే, అదే సైకిల్ అయితే సైకిల్. ఓకే, అలా ఏదైనా సరే ఒక ఐటమ్ కానీ ఏదైనా సరే మీరు కొనాలి. తర్వాత అది ఆ వస్తువు పెట్టేసి అది ఇప్పుడు కొనాలనుకుంటున్నారా, రేపు కొనాలనుకుంటున్నారా అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. లాస్ట్లో వస్తుంది. ఓకే, తర్వాత ఆమె ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకుంటుంది. చూడండి, ఇది వచ్చేసి వాంట్ టు ఉపయోగించాం ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి హీ షీ ఇట్కి ఎప్పుడైనా సరే వాంట్స్ టు అనేది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఆమె అన్నది కాబట్టి షీ వాంట్స్ టు గో ద టెంపుల్ నౌ. ఓకే, అవి ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గో ద టెంపుల్ నౌ. ఓకే, ఇలా మనం చెప్పాలన్నమాట. షీ వాంట్స్ ఇక్కడ ఎస్ వచ్చింది, యాడ్ చేసాం అంతే. వెళ్ళడానికి గో అంటే వెళ్ళడం. ఓకే, అతను తన ఉద్యోగాన్ని వదులుకోవాలనుకుంటున్నాడు అంటే అది మానేయటం అనమాట.
దాన్ని ఏమంటారు, అతన్ని ఏమంటారు, హీ వాంట్స్ టు అంటే అనుకుంటున్నాడు అనమాట. అతను అనుకుంటుండు ఏమని, క్విట్ హిజ్ జాబ్, తన ఉద్యోగాన్ని వదులుకోవాలని అనుకుంటున్నాడు. అతను తన ఉద్యోగాన్ని వదులుకోవాలని అనుకుంటున్నాడు. సో ఇలా మనం చాలా ఈజీ పద్ధతిలో మనం వాంట్ టు ఉపయోగించి మనం నేర్చుకున్నాం ఈరోజు. సింపుల్, చాలా చాలా సింపుల్. మనం అసలుకి ఇంగ్లీష్ అనేది జస్ట్ ఇది ఒక 10 minutes పట్టలేదు నేర్చుకోవడానికి. సో ఈ 10 minutesలో మీకు వచ్చేసింది. అలా మీరు 1 hour కూర్చున్నారంటే హెల్పింగ్ వర్బ్లో దాదాపుగా మీరు ఇంచుమించు యావరేజ్గా చేసుకున్నా కానీ ఒక 6 నేర్చుకోవచ్చు యావరేజ్గా 1 hourలో. 1 hourలో మీరు మొత్తం 1 dayలోనే మీరు హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోగలరు, మాట్లాడగలరు. ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సింపుల్. మనం ఇక్కడ టెక్నిక్ని ఫాలో అవ్వాలి. టెక్నికల్గా ఏదైనా నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, బ్లైండ్గా నేర్చుకుంటే ఏదీ రాదు. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.